మద్యం కుంభకోణంలో త్వరలో పెద్ద తలకాయలు బయటికి వస్తాయని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అన్నారు. అనంతపురం అర్బన్ 13వ డివిజన్ ఉమానగర్ లో ఆయన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి రేణుకా ఎల్లమ్మ గుడి వద్ద నుంచి ఇంటింటికి వెళ్తూ ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. గతంలో ఎవరూ చూడని వినని విధంగా మద్యం కుంభకోణానికి పాల్పడ్డారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుబాటి అన్నారు. ఇందులో కేంద్ర స్థాయి కింది స్థాయి నాయకుల దగ్గర నుంచి అధికారులు మిథున్ రెడ్డి లాంటి వారు కూడా ఉన్నారన్నారు. సిట్ అన్ని ఆధారాలతో అరెస్టు చేస్తుందన్నారు. స్కూల్ డెవలప్మెంట్ పోతాడు. వస్తా మద్యం లిక్కర్ స్కామ్ చూశారు. దాదాపు 3,500 కోట్ల రూపాయల స్కామ్ అది. ప్రతి ఒక్కరూ దాంట్లో చిన్న లీడర్ దగ్గర నుంచి ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి మిథున్ రెడ్డి వరకు ప్రతి ఒక్క లీడర్ దాంట్లో ఇన్వాల్వ్ అయినాడు. సిట్టు దర్యాప్తు చేస్తా ఉన్నారు. దాదాపు 3,500 పేజీలు సిట్టు దర్యాప్తులో భాగంగా మొత్తం చాలా మంది దాంట్లో ఎవరైతే అరెస్ట్ అయినారో వాళ్ళు కానీ కొంతమంది అప్రూవల్ గా మారడం జరిగింది. అప్రూవల్ గా మారి ఎక్కడైతే వాళ్ళు డెన్లు ఉన్నాయో ఆ డెన్లు పేర్లు ఇవన్నీ చెప్పడం జరిగింది. అవన్నీ మా సిట్టు ఎవరైతే ఉన్నారో కూలంశంకంగా దర్యాప్తు చేస్తున్నారు. ఖచ్చితంగా ఇంకా చాలా పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి. వాళ్ళంగానే అరెస్ట్ చేసే టైం దగ్గరలో ఉందని చెప్పి తెలియజేస్తాను. మా నాయకుడు ఎవరైతే అధికారులు ఇంతకుముందు ఇబ్బంది పెట్టారో వాళ్ళని ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. రెడ్ బుక్ అనే వర్డ్ మేము మొదలు పెట్టింటే సంవత్సరం కాలం పైన అయింది. కానీ ఎవరు మీద కానీ కక్షలుగా కార్పొరేట్ పోలేదు. ఎక్కడే కానీ చిన్న ఇది కానీ చేయలేదు. కానీ ఈ రోజు ఇంకా వైఎస్ఆర్సీపీ నాయకులే తెలుగుదేశం కార్యకర్తల నాయకులను పొట్టుబెట్టుకున్నారు. మా నాయకులు మానవత్వం ఉండే నాయకులు. జగన్మోహన్ రెడ్డి మాత్రి టైర్ కింద మనిషి పన్నా కానీ ఒక శవాన్ని పక్కన పెట్టి పర్యటన చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి. కానీ మా నాయకులు కానీ మేము కానీ అలాంటి పరిస్థితి కల్పించమని చెప్పి చెప్తాను. అదే దొరల అహంకారానికి ప్రతీక అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన మిథున్ రెడ్డి గారు ఒక పెద్ద దొర. ఎక్కడ పోయినా మా దొరలాగే ఉండాలి అనే దీంతో ఆయన అడుగుతా ఉన్నాడు. కానీ మా ప్రభుత్వం ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం నడుచుకుంటుంది. అర్బన్ నియోజకవర్గంలో